హాయ్ అండి. నేను మీ వినోద్, ఎస్ఎస్ వ్లాగ్స్. ఇప్పుడు పొద్దున్నే లేచాము. మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తున్నాను. అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటదండి. ఆ ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తాను నేను. నాకు చేపలు ఉండటం రాదు. లేకపోతే మీకు చేపలుండి మొత్తం చూపించేవాడిని. కూరగాయలు తీసుకొని వద్దామని వెళ్తున్నాను. ఆ మార్కెట్ గాని కొన్ని కొన్ని ప్లేసులన్నీ చూపిస్తాను. లాటరీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను మీకోసం. లాటరీ కూడా తీసుకొని ఈ రిజల్ట్ చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అలాగే ఇంకా ఏదన్నా కొత్తగా ఉంటే చూపిస్తాను నేను. వచ్చానండి ఫిష్ మార్కెట్కి వచ్చాను. ఈ పేరు వచ్చేసరికి ఎంఎస్వై అంటే మత్స్యానో ఏదో ఉందండి. మత్స్య ఫిష్ మార్కెట్ ఈ పేరు వచ్చేసరికి ఇట్లా రేట్లు పెట్టేస్తారు అనమాట. దేనికి దానికి ఏ ఫిష్ రేట్ ఆ ఫిష్ రేట్ ఉంటుంది. అట్టా లైటింగ్ ఎఫెక్ట్ అట్టుకుంటా బాగానే ఉంది. ఇదిగో ఇది వచ్చేసరికి మనకి వంజిరం. ఇది వంజిరం, ఇది వచ్చేసరికి వంజిరం అనమాట. ఇక ఇక్కడ కూడా రేట్లు పెట్టేశారు. ఎక్కడికక్కడ అన్ని రకాలు ఉంటాయండి చేపలు. చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఏది కావాలో అది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు చేపలు కూడా ఉండటం రాదు, కానీ మీకు చూపిద్దామని మార్కెట్లో ఎలా ఉంటుంది అయ్యిందని, ఇక్కడ చేపల మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని వచ్చాను. ఇంత బాగుంటుంది. ఎన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అన్ని సముద్రం చేపలు అండి. ఇవన్నీ అన్ని సముద్రం చేపలు. ఇది పరిస్థితి. చాలా నీట్గా పెట్టుకుంటారు వీళ్ళు. అన్ని రేట్లు ఎట్టా పెట్టేసి ఉంటారు. దేనికి దానికి ఫ్రాడ్ ఉండదండి. వీళ్ళు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళకి అని ఏమి ఉండదు. ఫ్రాడ్ అయితే ఉండదు. ఎక్కడికక్కడ రేట్లు పెట్టేసి ఉంటాయి. ఎట్టనమాట మనకు మార్కెట్. ఫిష్ మార్కెట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది మనకి ఇక్కడ. చాలా నీట్గా ఉంది కదా ఫిష్ మార్కెట్. అది స్మెల్ కూడా రాదు ఇక్కడ, బాగానే ఉంటుంది. వీటిలో ఈ రకాల చేపలు నాకు పేర్లు తెలీదు, మీరే చూసుకోండి. వాళ్ళని అడగాలన్నా మలయాళం కదా, మనం అడగటం మనకి తెలియదు అనమాట. దీని పేరేంది దాని పేరేందని. మనకు సైడ్ పేర్లు వేరుగుంటాయి, ఇటు సైడ్ పేర్లు వేరుగుంటాయి కదా, అందుకని చెబుతున్నాను. ఇదిగో చూడండి, కూరగాయలు తీసుకొని వస్తున్నాను. కూరగాయలను ఇది ములక్కాయను కోడిగుడ్డు తీసుకొని వస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ వచ్చేసరికి ఈ పద్ధతి భలే నచ్చిద్దండి. అటు రోడ్డు పైన ఎవ్వరు నడవకూడదు, ఇటే నడుస్తాము. చాలా బాగా నచ్చిద్ది. ఒక 2 లాటరీలు తీసుకుందాం. ఈరోజు ఇది తీసుకుందాము. ఇదిగో ఈ నెంబరు 7935793598 ఈ 2 తీసుకున్నాను. ఇవి 2 అదిలే వేరే ఇది 3595 అది 1, 3588 అది 1. ఇవి 2 తీసుకున్నానండి. మీకోసం లాటరీ తీసుకున్నాను. లక్కు బాగుంటే నాకు కొడితే లైక్ కొట్టండి. ఇగో ఈ 2 తీసుకున్నాను నేను లాటరీ టికెట్లు. అంటే వస్తాయని గ్యారంటీ లేదు, రావచ్చు రాకపోవచ్చు. 100 కాడ నుండి మనకి ఎంత ప్రైజ్ మనీ 50 రూపీస్. ఇది ఫస్ట్ ప్రైజ్ చేస్తారా 1 crore అంటండి, ₹1,00,00,000 అంట ఫస్ట్ ప్రైజ్. ఇది వచ్చేసరికి టికెట్ వచ్చేసరికి 50 రూపీస్, 50 రూపీస్, ₹50 అండి. ఇది మనకి ఇది తీసుకున్నాను, 2 తీసుకున్నాను బై ఛాన్స్. అంటే 100 కానుండి 100, 200, 500 ప్లస్ ఇంకా పైకి వస్తాయి అనమాట. 1,00,000, 10 లక్షలు అలా వస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ట్రై చేస్తున్నాను.